జీవిత కారాగారం జైలు శిక్ష పడ్డటువంటి ఒక జీవిత ఖైదీ, ఒక జైలు నిందితుడు పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. బట్ ఇదేంటంటే గూడూరు రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. సో ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏఆర్ పోలీసుల నుంచి గోవిందా గోవిందా అంటే మేము చావలేదు, తప్పించుకున్నాడు అనమాట. అసలు ఎలా ఏంటి జనరల్గా మీ అందరికీ తెలిసిందే అనమాట. బట్ అతనికి ఏంటంటే అతను ఒక 2 కేసులలో జైలు శిక్ష పడింది అనమాట. జీవిత కారాగార జైలు శిక్ష పడింది. ఏంటంటే నంద్యాలలో ఒక కానిస్టేబుల్ని హత్య చేసినటువంటి కేసు ఒకటి, మరొకటి వచ్చేసి చిన్నపిల్లపై హత్యాయత్నం చేసినటువంటి ఈ 2 కేసులలో కూడా అతనికి జీవిత కారాగార జైలు శిక్ష పడింది. బట్ అతన్ని విశాఖపట్నం నుంచి కడపకు తరలించేటువంటి క్రమంలో ఏఆర్ పోలీసుల నుంచి మస్కా కొట్టాడా మసాజ్ చేస్తాడో తెలియదు, మొత్తాన్ని మాత్రం తప్పించుకున్నాడు అనమాట గూడూరు రైల్వే స్టేషన్లో. యాక్చువల్గా అయితే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, శిక్ష పడ్డటువంటి ఖైదీలకు ఖచ్చితంగా సంఖ్యలు బేడీలు అయితే వేస్తారు. మరి ఇతనికైతే బేడీలు వేయలేదట. ఎందుకు ఏంటి అంటే కనుక ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ పోలీసులు ఒక నిర్లక్ష్యంగా భావించవచ్చు కదా. ఎంత పెద్ద క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి మీద అంత పెద్ద నేరం చేయబడ్డటువంటి వ్యక్తిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించేటప్పుడు ఖచ్చితంగా చేతులకు గాజులు అయితే వేసేసేయాలి కదా. ప్రత్యేకంగా అతనికి ఎలాంటి బేడీలు వేయలేదట. మంచి రా రా సామి రా రా పోరా సామి పోరా అని ఇంటికి పిలిచి హారతి ఇచ్చి బయట పంపించినట్టు ఉందన్నమాట కథ. అట్నే ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గతంలో నిందితులుగా ఉన్నటువంటి ఒక క్రిమినల్ని, మోస్ట్ వాంటెడ్ పర్సన్ని ఖచ్చితంగా సంఖ్యలు వేసి తీసుకెళ్లాలన్నమాట. కానీ కడప సెంట్రల్ జైలుకి ఇంకెంత తరలిస్తారు, ఇక్కడ అయ్యగారు మధ్యలోనే జంప్ అనమాట. చూడాలి. సో ఇక దీనిపై అలర్ట్ అయినటువంటి అధికారులు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో అక్కడ సీసీ కెమెరాలు కాలుస్తున్నారు. ఒక్కసారి ఇడిచిపెట్టిన అంటే ఇక దొరుకుతాడా అంత ఈజీగా? చూడాలి, వెయిట్ అండ్ సీ. మరి ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క కమెంట్ ఏంటనేది ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్ మీ యొక్క పర్సనల్ స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమైతే ఆలోచించడం వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడేతో విత్ సోముగాడు వాయిస్. మరొక అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అందరూ ఒకసారి నమస్తే, టాటా, బాయ్ బాయ్, హా.